ఇంటి కిరాయి నెలకు 5,000 మాట్లాడుకొని సగం నెల కాగానే 5,500 ఇయ్యాలనంటే ఎట్లుంటది? దుకాణంలా సరుకులు 2,000 అయితే బిల్లు కట్టే టైంకు ఇంకో 100 ఎక్కువైందంటే ఇస్తారా? షోరూంలో బండి కొన్నది ఒక రేటుకు డెలివరీ ఇచ్చే టైంలో ఇంకింత పైకం కట్టాలంటే కడతారా? చెల్ గట్లెట్లుంటది? ఫస్ట్ ఎంత బేరం అయితే గంతే, నడిమిట్లెట్లా పెంచుతారని లొల్లి చేస్తారు. సేమ్ గీళ్ళ పరిస్థితి సుత గట్లనే ఉన్నదబ్బా. ఇరాన్ యుద్ధం షెగ మన వంటింటినే కాదు, కొత్త గట్టే ఇండ్లు బంగ్లాలను కూడా తాకినట్టే. సిమెంటు స్టీల్ రేట్లు పెరిగినాయి. మరి బస్తా సిమెంట్ మీద 80 రూపాయలు, టన్ను స్టీల్ మీద 20,000 పెరిగిందట. యుద్ధానికి వీటికి లింక్ ఏంది అంటారా? ఇరానోడు హర్ముజ్ జలసంధి మూసేస్తే ఆయిల్ తీసుకొచ్చే మన సిప్పులు ఆడనే చిక్కబడ్డాయి. సిమెంట్ స్టీల్ కంపెనీలు నడవాలంటే డీజిల్ కావాలన్నాయే. సమరు సప్లై తగ్గి కంపెనీలకు పంపే డీజిల్ రేటు మొన్న 28 రూపాయలు పెంచిండ్రు. ఇగేముంది, ఇవి తయారు చేస్తానికి ఖర్చు ఎక్కువైతది కదా. గట్ల సిమెంటు స్టీలు పిరమైందట. ఇండ్లు కట్టాలంటే ఇవే ముఖ్యం కాబట్టి రేట్లు పెరిగే వరకు కట్టేటోళ్లకు మంట దాకినట్టే. అరౌండ్ 20% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అనేది ఇంక్రిమెంటల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా దీంట్లో కనపడుతుంది. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా, సిమెంట్ తీసుకున్నా, ఇదొక్కటేనా? ఇల్లు కట్టినాక పరిచే టైల్స్, నల్లాల కోసం ప్లాస్టిక్ పైపులు, ట్యాపులు, సింకులు, పెయింట్ డబ్బాలు, ఇట్లా అన్ని రేట్లు పెంచిండ్రట. ఆయిల్ వంకబెట్టి 10 లీటర్స్ ఏషియన్ పెయింట్స్ లో 10 లీటర్ మనకు 1,500 వస్తుండే. ట్రాక్టర్ ఎమల్షన్ పెరిగి ఒక 1680 వరకు అయితే, ఇంకా కొన్ని రోజులు ఇట్లా నడుస్తే 1,600 దాటుతాయి, ఇంకా 2,000 వరకు దాటుతాయి. ఎట్లా అయితే రేట్ అంటే ఇంటికి ముగ్గు పోసినాడో రేట్ ఉంటే చెత్త పోసే నాటికి ఇంకో రేట్ అయ్యే వరకు ముందు మాట్లాడుకున్న దానికి ఇప్పటికి ఫరక్ వస్తుంది. మేము కట్టలేమని మొత్తుకుంటున్నారట బిల్లర్లు. ఇదెక్కడి కథరో? 10 పరకో తగ్గిస్తారు అనుకుంటే నడిమిట్ల పెంచితే పైకం మేమేడ దేవాలని కట్టేటోళ్ళు నారాజు కాబట్టే. ఏం యుద్ధం మోపైందో గాని ఆళ్ళాలు కొట్టుకొని కొత్త ఇండ్లు కట్టేటోళ్లకు ఖర్చులు డబుల్ కాబట్టే.